నమస్తే, వెల్కమ్ టు న్యూస్9 టీవీ తెలుగు. క్షణం క్షణం మారుతున్న సమాజంలో తాజా విశేషాలను వేగంగా మీ ముందుకు తీసుకొస్తుంది ఈ స్పెషల్ బులెటిన్. ఆలస్యం చేయకుండా వార్తల్లోకి వెళ్దాం. సంగారెడ్డిలో హైడ్రామా రణరంగంగా మారిన 34వ వార్డ్. సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వేళ ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. 34వ వార్డులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎంట్రీతో సీన్ ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతుంది, పోలీసులకు జగ్గారెడ్డికి మధ్య అసలు ఏం జరిగింది? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్. సిఐ వర్సెస్ జగ్గారెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థి గల్ల పట్టుకున్నారు. పోలింగ్ బూత్ లోకి చొచ్చుకెళ్లిన జగ్గారెడ్డి ఆపేస్తానంటూ హెచ్చరిక. పోలీసులతో తోపులాట. ఉద్రిక్త పరిస్థితుల మధ్య సంగారెడ్డి 34వ వార్డు. సంగారెడ్డిలో మున్సిపల్ వార్ ఇప్పుడు పీక్స్ కి చేరింది. 34వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని స్థానిక సిఐ కాలర్ పట్టుకుని అవమానించారన్న వార్త తెలియగానే నిప్పులు చెరుగుతూ రంగంలోకి దిగారు జగ్గారెడ్డి. నేరుగా పోలింగ్ బూత్ లోకి చొచ్చుకెళ్లిన జగ్గారెడ్డి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ ఆపేస్తా, ఎవరొస్తారో చూస్తా అంటూ అధికారులను హెచ్చరించడంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. నేను ఆపేమని చెప్పేస్తా. పంపు బయటికి వెళ్ళగొట్టు. నీ రైడ్స్ నువ్వు స్పెసిఫిక్ గా గల్ల ఎందుకు వచ్చినావు? ఏంది ఇదంతా? ఏం నడుస్తుంది నాకు తెలుసు. ఈ శంకర్ ఏం పేర్రా, ఇతను గతంలో సంగారెడ్డిలో గంజాయి బ్యాచ్ తోటి కూడా సంబంధాలు ఉన్నాయి. నేను ఇంకా ఇద్దరు సీఏలు ఉన్నారు నాకు తెలుసు. అపోజిషన్ లో ఈయనతో పాటు ఇంకా ఇద్దరు సీఏలు ఉన్నారు, పేర్లు కూడా చెప్తే ఇప్పుడే. విన్నారా? ఈ సంగారెడ్డి ప్రాంతంలో ఉండుకుంటూ వీళ్ళందరూ క్రిమినల్స్ ప్రోత్సహించారు. వాళ్ళకి ఆటలు పోలీసులు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. ఒకవైపు ఓటర్లు, మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలతో 34వ వార్డు రణరంగాన్ని తలపిస్తుంది. పోలీసులు అత్యుత్సాహం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తుంటే, శాంతి భద్రతల కోసమే తాము ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అసలు అక్కడ సిఐ అభ్యర్థిగా గల్లా పట్టుకుంది నిజమేనా? జగ్గారెడ్డి తదుపరి అడిగేంటి? ఇంకా టీఆర్ఎస్ బుద్ధి పోలేదు. నువ్వేమనుకుంటున్నావా? లాండ్ ప్రాబ్లం నువ్వు క్లియర్ చేసుకున్నావు. సినిమాలు అరవైనా ఇదేమన్నా ఏం తమాషానా? నేను 26 ఏళ్ల దగ్గర రాలే ఫీల్డ్. నేను బూతులకు రాక 26 ఏళ్ళు అయింది. నేను బూతులకు రాక సంగారెడ్డిలో బూతులకు రాక 26 సంవత్సరాలైంది. ఈ రోజు సంగారెడ్డి ఇందిరా కాలనీలో నా కాంగ్రెస్ క్యాండిడేట్ అడ్డుని గల్ల పట్టుకొని బయటికి నూకిన మీ సిఐ శివకుమార్ నాకు తెలుసు. ఈ శివకుమార్ అంటోడు పోయిన 10 ఏళ్ల కాలంలో, సరే మీరు ఏ గవర్నమెంట్ ఉంటే పాట పాడతారు, పాడుకోండి. మా గవర్నమెంట్ ఉందని నేను వాడమని చెప్పలే కదా దానికి. కానీ నా అడ్డుని గల్లబట్టి అతన్ని ఫోజులు దింగుతుంటే ఊకోండి. సిఐని ఊక్కోండి. నేను ఆయన సంగతి నేను తెలిచేస్తా. అచ్చా, వాడేవాడు హోంగాడు ఎవడాడు? అరే హోంగాడు మా బాబు 5 ఆరేస్తాడు. ఒక అమ్మగా ఏ కొట్టుంటే రానా నా కొడుకు. చలో సీఏ గారు, డిఎస్ఓ ఏమన్నా చేసుకోండి. నేను దగ్గర టౌన్ అంతా ఒక్క సీఏ చేసిన కదా. 26 ఏళ్ల తర్వాత నేను వచ్చినట్టు. నేనెంత కోపంలో వచ్చినో ఆ సీఐకి బుద్ధి లేదు, రోషం ఉంటే మీరు పక్కన జరగండి. వాడు రివాల్వర్ తీస్తాడా, నేను వాడు తెలుసుకుంటాను. లేదు నా కోపం ఇప్పుడు చూసినా మీరు ఒక సిఐ, నీ సిఐ అతను అని ఒక ముందు
కూర్చుంటావు అది అరే వాళ్ళు తొందరమ్మా అరే ఒక బాధ్యత గల సిఐ ఒక క్యాండర్ ఒక సిఐ బాధ్యత సిఐ క్యాండర్ తెలంగాణలో పాలన విప్లవం మూడుగా విడిపోయిన జిహెచ్ఎంసీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పాలన చరిత్రలో ఈ రోజు ఒక కీలక అధ్యాయం మొదలైంది. గత కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ జిహెచ్ఎంసీ విభజనపై రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న నగరం, పాలన సౌలభ్యం దృష్ట్యా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను ప్రభుత్వం 3 స్వతంత్ర కార్పొరేషన్లుగా విడగొట్టింది. ఇకపై హైదరాబాద్ నగర పాలనలో 3 ప్రధాన శక్తి కేంద్రాలు ఉండబోతున్నాయి. అవి జిహెచ్ఎంసీ, మల్కాజ్గిరి కార్పొరేషన్, సైబరాబాద్ కార్పొరేషన్. ఈ భారీ విభజనతో పాటు వీటికి కొత్త సారథులను కూడా ప్రభుత్వం తక్షణమే నియమించింది. పరిపాలనలో అపార అనుభవం ఉన్న ఐఏఎస్ అధికారులకు ఈ కీలక బాధ్యతలు అప్పగించింది. నగర ప్రధాన కేంద్రమైన జిహెచ్ఎంసీ కమిషనర్ గా ఆర్వి కర్ణన్ ను నియమించింది. అలాగే ఐటీ హబ్ వేగంగా అభివృద్ధి చెందుతున్న సైబరాబాద్ కార్పొరేషన్ కమిషనర్ గా శ్రీజన బాధ్యతలు చేపట్టనున్నారు. అటు కీలకమైన మల్కాజ్గిరి కార్పొరేషన్ కు కమిషనర్ గా వినయ్ కృష్ణారెడ్డిని ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ 3 అధికారులు నగర రూపురేఖలను మార్చడంలో ఇకపై కీలక పాత్ర పోషించబోతున్నారు. కేవలం కార్పొరేషన్ల విభజనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పరిపాలనను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం మొత్తం 10 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత కీలకమైన ఆదాయ వనరుగా ఉన్న సింగరేణి సంస్థకు కొత్త సీఎండీగా జ్యోతి బుద్ధా ప్రకాష్ ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. సింగరేణి సంస్థ అభివృద్ధిలో ఆయన అనుభవం ఏ విధంగా దోహదపడుతుందో చూడాలి. ప్రజా సమస్యల పరిష్కారం త్వరితగతిన జరగాలని, అభివృద్ధి పనులు మూలన పడకూడదనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ విభజన నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ 3 కార్పొరేషన్ల ఏర్పాటుతో హైదరాబాద్ మహానగరానికి కొత్త కల వస్తుందా? సామాన్య ప్రజలకు పాలన చేరువవుతుందా అన్నది వేచి చూడాలి. మంచిర్యాలలో పోలీసుల అతి పోలింగ్ కేంద్రం వద్ద హైడ్రామా. మంచిర్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేళ ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. జిల్లాలోని లక్షడిపేట మున్సిపాలిటీ పరిధిలో పోలీసుల తీరు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాల్సిన పోలీసులే ఓవర్ యాక్షన్ చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా లక్షడిపేటలోని 9, 10వ నెంబర్ పోలింగ్ కేంద్రాల వద్ద చోటు చేసుకున్న దృశ్యాలు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు ఏం జరిగిందంటే, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మరియు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ పార్టీ తరపున అధికారికంగా పోలింగ్ ఏజెంట్ గా నియమితులయ్యారు. ఒక ఏజెంట్ గా పోలింగ్ బూత్ లోపలికి వెళ్లే పూర్తి హక్కు ఆయనకు ఉన్నప్పటికీ అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఆయన్ను అడుగడుగునా అడ్డుకుంటున్నారు. నిబంధనల ప్రకారం తన ఐడెంటిటీ కార్డు చూపించినా వినకుండా శ్రీనివాస్ గౌడ్ ని లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడమే కాకుండా దురుసుగా ప్రవర్తిస్తూ బయటకు నెట్టివేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఓ ప్రజాప్రతినిధిగా పనిచేసిన వ్యక్తిని, అధికారిక ఏజెంట్ను పోలీసులు అంతలా తోసివేయడంపై స్థానికులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల ఏకపక్ష వైఖరిని, వారి ఓవర్ యాక్షన్ ను నిరసిస్తూ శ్రీనివాస్ గౌడ్ అక్కడికక్కడే సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనను అవమానించడమే కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియను అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ పోలింగ్ కేంద్రం ఎదురుగా ఉన్న ప్రధాన రోడ్డుపైనే ఆయన బైఠాయించారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న శ్రీనివాస్ గౌడ్ కు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆ ప్రాంతాన్ని హోరెత్తించడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. ఎన్నికల ఏజెంట్ను లోపలికి రానివ్వకపోతే ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు? పోలీసులకు నిబంధనలు తెలియవా, లేక ఎవరి ఒత్తిడితోనైనా ఇలా చేస్తున్నారా అంటూ శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సదరు పోలీసులపై చర్యలు తీసుకునే వరకు తను కదిలేదే లేదని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఈ ఘటనతో లక్షడిపేటలో ఓటింగ్ ప్రక్రియ కొంత అంతరాయం కలగడమే కాకుండా ఓటర్లలో కూడా ఒక రకమైన భయాందోళనలు నెలకొన్నాయి. మరి ఈ ఉద్రిక్తతను తగ్గించడానికి ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
నేను అబ్జర్వ్ చేసేస్తా. నాకు అర్థం కాదు. నేను పోలే లోపలికి వస్తాను. 200 మీటర్ల దగ్గర సహకరించమని చెప్పినా మీరు సహకరిస్తారు. మీ డిపార్ట్మెంట్ మొత్తం వాళ్ళకి సహకరిస్తారు. ఐ డోంట్ కేర్. మీరేం చేస్తారు? మీరేం చేస్తారు? నేను ఒప్పుకోను. సీసీ కెమెరా చూడండి. సీసీ కెమెరా చూడండి. చేయండి. ఏజెంట్ ఎన్నికల ఏజెంట్ లోపలికి కొట్టిస్తున్నాడు. నేను పోలే. మీరు సీసీ కెమెరా చెక్ చేయండి. ఇప్పుడు వచ్చిన 1 అవర్ కంటే తర్వాత ఇప్పుడు వచ్చిన మీరు దౌర్జన్యం చేస్తారు. ఎలక్షన్ లో మీరు దౌర్జన్యం చేస్తారు. మీరు కావాలని చేస్తున్నారు. కావాలని చేస్తున్నారు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? సూ చేస్తా. I don't accept your likes. మున్సిపల్ సంగ్రామంలో అసలైన ఘట్టం మొదలైంది. వార్డున ఓటర్లు తమ తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా గట్టి పోటీని ఇస్తుండటంతో గెలుపోటముల లెక్కలు ఆసక్తిగా మారాయి. మా న్యూస్9 టీవీ ప్రతినిధులు ఉదయం నుంచే వివిధ వార్డుల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద పర్యవేక్షిస్తున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులతో పాటు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగల శక్తి ఉన్న ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థులతో మేము ముఖాముఖి నిర్వహించాం. అధికార పార్టీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండగా ప్రతిపక్షాలు క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజా వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని భావిస్తున్నాయి. ఈరోజు మనం 63వ వార్డు సెంట్రల్ కోర్ట్ స్కూల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల సమయం. ఈ సమయంలో పొద్దున కొంచెం మందకోడిగా జరిగిన కానీ ఇప్పుడు మాత్రం ఊపందుకుంది. ఇందులో కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇండిపెండెంట్ అభ్యర్థులు కానీ వాళ్ళ ఓటు కోసం అభ్యర్థిస్తున్నారు. ఒకసారి మనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన కర్రపాలకి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. మేడం, పార్టీ కాంగ్రెస్ వచ్చారు కాబట్టి ఇప్పుడు ఎలా ఉంది? అధికార పార్టీ కరీంనగర్ అంతా కాంగ్రెస్ జెండాలే ఎగురుతున్నాయి. ప్రతి డివిజన్లో కూడా అభివృద్ధికే మా ఓటు అంటూ ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లో జెండా ఎగరవేయడం ఖాయం. అటు కైవసం చేసుకోవడం కూడా కాంగ్రెస్ పార్టీ తరమవుతుంది. ఎందుకంటే అది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఏ ఫలితాలైనా కాంగ్రెస్ ద్వారా వీళ్ళకి అందుతున్నాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, బీద ప్రజలకు అండగా నిలిచే ప్రభుత్వం కాబట్టి ప్రజలు విశ్వసిస్తున్నారు. తప్పకుండా కరీంనగర్ అంతా కాంగ్రెస్ జెండాలు ఎగురుతుంది. కరీంనగర్లో కాంగ్రెస్ హవా నడుస్తుంది. మా 63వ డివిజన్లో కూడా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయం. ఎక్కడా తగ్గకుండా ప్రచారంలో దూసుకుపోయిన స్వతంత్ర అభ్యర్థులు వార్డు సమస్యలే తమను గెలిపిస్తాయని చెబుతున్నారు. పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా తమ వ్యక్తిగత ఇమేజ్ మరియు చేసిన సేవలే ఓట్లు రాల్చుతాయని వారు బలంగా నమ్ముతున్నారు. మేము ఇప్పటికీ ఆదిత్య ఫారూక్ బ్యాక్ నుంచి ఎన్నో గుర్తులు పోటీ చేస్తున్నాను. ఒక 4 దశాబ్దాల పైగా నేను ఇదే కాలంలో ఉన్నా, ఇదే డివిజన్లో ఉన్నా కాబట్టి ఖచ్చితంగా మంచి స్పందన ఉన్నది. అందరూ కూడా ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా కూడా నేనే గెలుస్తానన్న ధీమా ఉంది. సైలెంట్ ఓట్ల మీద కీలకంగా చేసుకుంటూ పనిచేసుకుంటూ ప్రతి ఇంటి 10 గడప కూడా లేదు మేడం, ప్రస్తుతం ఏం లేదు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు నాడిని పట్టుకునే ప్రయత్నం చేయగా అభివృద్ధి వైపు మొగ్గు చూపుతారా లేక సంక్షేమ పథకాలకు ఓటేస్తారా అనేది తేలాల్సి ఉంది.
నా పేరు దేశీ చిక్కుబాబు. నేను 63వ డివిజన్ నుండి కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇంతకుముందు కూడా 40 పాత డివిజన్లో చేశాను. ఇప్పుడు 63 డివిజన్లో బండి సంజయ్ గారి ప్రోత్సాహంతో బీజేపీ టికెట్తో నిల్చున్నాను. నన్ను ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ బండి సంజయ్ గారు చెప్పినట్టు ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తూ డివిజన్లో సమస్యలను తీరుస్తూ ప్రతి సమస్యను నా సమస్యగా తీసుకుంటూ ఇప్పుడు వచ్చే వాటిని కూడా మన కేంద్ర ప్రభుత్వం నిధులే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఏమీ రావట్లేదు. ఏ ప్రభుత్వం అయినా ఇప్పుడు ఏది ఇచ్చినా, ఏ నిధులు వచ్చినా కూడా అన్ని కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్నాయి. మాకు బండి సంజయ్ గారి ఆధ్వర్యం, సంజయ్ గారి డివిజనే కాబట్టి మాకు సహాయ సహకారాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మా డివిజన్లో ప్రజలందరూ ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి, నా పేరు కొండపల్లి సరిత. నేను తాజా మాజీ కార్పొరేటర్ 39వ డివిజన్. ఈసారి మేము 17వ డివిజన్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాము. గతంలో మా తండ్రి గారైన బత్తుల వెంకయ్య గారు ఈ డివిజన్ కార్పొరేటర్గా వ్యవహరించారు. ఆ తర్వాత మా తల్లిగారు బత్తుల భాగ్యలక్ష్మి గారు కార్పొరేటర్గా గెలిచారు. తర్వాత ప్రజలు అదే నమ్మకంతో నన్ను కార్పొరేటర్గా గెలిపించారు. ఈ 3 పర్యాయాలు కూడా హ్యాట్రిక్ విజయాన్ని మాకు మా డివిజన్ ప్రజలందరూ ఇచ్చారు. ఎంతో నమ్మకంతో మేము చేసిన అభివృద్ధి పనులను చూసి మరొకసారి మాకే పట్టం కడదామని మాకు ఈసారి మరోసారి అవకాశం ఇచ్చారు మా డివిజన్ ప్రజలంతా. మాకు అండగా బండి సంజయ్ అన్న గారు ఉన్నారు. మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన నగరం, దేశం అంతా కూడా కాషాయమయమైపోయింది. అందరూ కూడా యూత్ ఏంటి, పెద్దలేంటి, వృద్ధులేంటి, అందరూ కూడా బీజేపీ అనే ఒక నినాదంతో బీజేపీకే ఓటు వేస్తున్నారు. చాలా చక్కగా జరుగుతుందండి ఓటింగ్ సరళి. తప్పకుండా 21వ డివిజన్ నుంచి కొండపల్లి సతీష్ గారి ఘన విజయం జరగబోతుంది, సాధిస్తున్నారు. ప్రజలందరూ తప్పక భారీ మెజారిటీతో వారిని గెలిపించబోతున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ అంతా కూడా బీజేపీకే జరిగిందండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ప్రచారం ఎలా ఉంది? మీరు గత 3 సార్లు గెలిచారు, ఇప్పుడు 4వసారి. ఎలా ఉంది? ఏం చెప్పాలనుకుంటున్నారు? పనిచేసాం కాబట్టి ప్రజలు మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. మళ్ళీ 4వసారి కూడా ప్రజలు మమ్మల్ని ఎన్నుకుంటున్నారు. ఎందుకంటే నేను ఒక కార్పొరేటర్గా నా డివిజన్లో ఒక తల్లిలాగా నా పిల్లలైతే ఏ విధంగా బాగుండాలనుకుంటానో నా డివిజన్ ప్రజలు కూడా అదే విధంగా బాగుండాలని ఒక తల్లి స్థానంలో నా డివిజన్ అభివృద్ధి పదంలో నడిపించడంతో పాటు ఒక ఆడపిల్లకు ఓటేస్తే వేస్ట్ అనకుండా ఆడపిల్లల్లో ఓటేయచ్చని నిరూపించే విధంగా నా కార్యాచరణని రాబోయే కాలంలో కూడా నేను కార్పొరేటర్గా గెలిచిన తర్వాత నా డివిజన్ వేళలో అందుబాటులో ఉంటా. డివిజన్ అభివృద్ధికి నేను కృషి చేస్తాను నమ్మకంతో నా ప్రజలందరూ కూడా మెజారిటీ ప్రజలు నాకు ఆశీర్వాదాలు. అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది కదా, టీఆర్ఎస్ వస్తుంది ఎలా అనుకుంటున్నారు? ఇది స్థానిక సంస్థలు ప్రజలకు ఎవరు అందుబాటులో ఉంటారు, ప్రజల మంచి చెడు బాగోగులు అభివృద్ధితో పాటు మనకి తెలిపించే వాళ్ళు కూడా కావాలనుకుంటారు. కాబట్టి గతంలో బీజేపీ ఉన్న డివిజన్ చూడండి, మా డివిజన్ చూడండి. మేము ఏ పార్టీలో ఉన్నాం అని కాదు, ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వాళ్ళని ప్రజలు ఎన్నుకున్నారు. నేను ప్రజా సమస్యల మీద పూర్తిగా పోరాటం సాగిస్తానని నమ్మకంతో జనరల్లో కూడా నాకు గతంలో ఓటేసి నా ప్రజలు ఎన్నుకున్నారు. నా డివిజన్ పూర్తిగా అభివృద్ధి పదంలో నడిపిస్తా. నా డివిజన్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ 50 లక్షల నిధులతోటి డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా బీటప్ప గురించి కూడా నేను 20 లక్షల రూపాయలు తీసుకొచ్చి గౌరవ మాజీ మంత్రి ఆశీస్సులతో 20 లక్షలు తీసుకొచ్చి ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకి స్లాట్ వేసి ఇవ్వడం జరిగింది. ఇలా అనేక హామీలు ఇచ్చి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా లేకుండా 3 సార్లు చేశారు, 4వసారి చేస్తున్నారు. ఎవరికైనా ఒక ఛాన్స్ కొత్త వాళ్ళకి ఇద్దాము, పాత వాళ్ళకి ఒకసారి ప్రజలను ఆలోచన చేస్తున్నారు. కొత్త వాళ్ళు నేర్చుకునే పాత వాళ్ళు చేయని ఏమైనా పనులు ఉంటే మేము చేస్తామని చెప్పే అవకాశం కొత్త వాళ్ళకి ఉంటుంది. ఆల్రెడీ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం, అభివృద్ధి చేస్తున్నాం, అన్ని నిత్యం వాళ్ళకి అందుబాటులో ఉన్నాం. ప్రజలు మమ్మల్ని తప్పకుండా ఎన్నుకుంటారు. ప్రతి ఇంటికి నేను ఒక కార్పొరేటర్ వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బాధ్యతగా నేను పూర్తి చేసిన. ప్రతి ఇంటికి నేను బిడ్డగా, కోడలిగా, మరదలిగా, చెల్లెలుగా ఉన్నా కాబట్టి వారి ఆశీర్వాదం కుటుంబ సభ్యుల ఆశీర్వాదం అనుకుంటున్నాను. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ ఘన విజయాన్ని సాధిస్తే ఈ జీవితంలోనే క్రాస్ ఓటింగ్, దొంగ ఓట్ల ఆరోపణల నడుమ ఈసారి మెజార్టీలు చాలా స్వల్పంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ప్రజాస్వామ్య పండుగలో ఓటరు నాడి
ఎటువైపు ఉంది? అభ్యర్థుల గుండెల్లో రైలు పరిగెత్తుతున్న ఆ సైలెంట్ ఓటింగ్ ఎవరిని మున్సిపల్ పీఠం పైకి కూర్చోబెడుతుంది? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నాగర్ కర్నూలులో కాంగ్రెస్ దొంగట. నాగర్ కర్నూలులో ప్రజాస్వామ్యం అపహాస్యమైంది. మున్సిపల్ ఎన్నికల సాక్షిగా అధికార పార్టీ నేతలు అడ్డదారి తొక్కారు. ఓట్ల వేటతో నైతికతను తుంగలో తొక్కి అడ్డంగా బుక్కయ్యారు. నాగర్ కర్నూలు మున్సిపాలిటీ పరిధిలో 15వ వార్డులో కాంగ్రెస్ నాయకులు బరి తెగించారు. ముఖానికి ముసుగు వేయకపోయినా ప్రజాస్వామ్యానికి ముసుగు వేసే ప్రయత్నం చేశారు. ఓటర్ లిస్ట్ లో ఒక మహిళ వయసు 40 ఏళ్లు అని స్పష్టంగా ఉంటే అదే ఓటును వేయించడానికి ఏకంగా 14 ఏళ్ల చిన్నారిని పోలింగ్ బూత్ లోకి పంపారు. కాంగ్రెస్ నాయకుల ఈ పక్కా ప్లాన్ ను బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు చాకచక్యంగా పట్టుకున్నారు. వయస్సుకు మనిషికి పొంతన లేకపోవడాన్ని గమనించిన గులాబీ శ్రేణులు అధికారులను నిలదీశారు. 40 ఏళ్ల మహిళ 14 ఏళ్ల పాప ఎలా అవుతుంది అంటూ పోలింగ్ కేంద్రం వద్ద భారీ ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే కళ్ల ముందే దొంగ ఓటు వేయించే ప్రయత్నం జరుగుతున్నా అక్కడున్న ఎన్నికల అధికారులు, పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 42 ఏజ్ 42 బోగస్ ఓటు సార్ మా సారిగో 42 ఏజ్ 42 సార్ బోగస్ ఓటు తెచ్చిరు బుర్కా కప్పించి 42 ఏజ్ अभी नहीं हुआ साहब, अभी नहीं हुआ, साइड में डालिए, साइड में डालिए, आप कुछ भी नहीं हुआ, कुछ भी नहीं हुआ, कुछ भी नहीं हुआ, कौन दबे लगा? हेलो, हाथ पकड़ने के अंदर बुला लेके आए, चिट्ठी दे दो, ये भाड़ में दम रहना, करने के भाड़ में दम रहना, लड़ोगे जो खड़ा उसको बोलो, कौन करे जो खड़ा उसको बोलो, जो खड़ा उसको बोलो, मैं नाम नहीं लिया, जो खड़ा उसको बोलो, जो खड़ा उसको తీసుకొని ఎవరు ఈమె 42 వేసుకొని తీసుకొని పోయింది లోపలికి. ఎవరు ఆపలేడా? రోడ్ ఏజెంట్ ఆపిండు లోపల. ఈయనేమో పాప అని దొక్కుతున్నాడు పక్కకు. కేసు కాకుంటే మాత్రం భయంకరంగా వైరల్ చేస్తుంది. ఇంకోటి వచ్చింది రెండో లోపలికి పోయింది అమ్మా, లోపలికి వెళ్ళింది, ఓటేలే లోపలికి వెళ్ళింది. కూడా ఆపాలి. మా ఏజెంట్ ఆపిండు, అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది మున్సిపల్ ఎన్నికలా లేక కాంగ్రెస్ కనుసన్నల్లో జరుగుతున్న నాటకమా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో పెను సంచలనంగా మారింది. దొంగ ఓట్లు వేస్తున్న నాయకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. శాంతి భద్రతల పరిరక్షణ పేరుతో పోలీసులు చేస్తున్న హడావిడి సామాన్య ఓటర్లకు చుక్కలు చూపిస్తుంది. ప్రజాస్వామ్య పండుగను పోలీసులు పగ తీర్చుకునే వేదికగా మార్చుకున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద రక్షణ కల్పించాల్సిన పోలీసులు ప్రజలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. దారులన్నిటినీ బారికేడ్లు తాళ్లతో మూసేసి సామాన్యులను చుట్టూ తిప్పుతున్నారు. అసలు లోపలికి ఎవరిని పంపిస్తున్నారు, ఎవరిని అడ్డుకుంటున్నారు?
అనే దానిపై కనీస స్పష్టత లేదు. సమగ్రమైన చెకింగ్ లేకుండానే కొందరిని పంపిస్తూ మరికొందరిని గంటల తరబడి వేచి చూసేలా చేస్తూ వివక్ష చూపుతున్నారని ప్రజలు న్యూస్9 టీవీ కెమెరాల ముందు వాపోతున్నారు. అంతేకాకుండా సెల్ ఫోన్లు లోపలికి అనుమతించబోమని చెబుతున్న పోలీసులు ప్రాథమిక తనిఖీలు చేయకుండానే ఓటర్లని లోపలికి పంపిస్తున్నారు. తీరా లోపలికి వెళ్లిన తర్వాత అక్కడ సెల్ ఫోన్లు గమనించి మళ్లీ బయటకు పంపిస్తున్నారు. గంటల తరబడి క్యూలో నిలబడి లోపలికి వెళ్లిన ఓటర్లను మళ్లీ బయటకు పంపడం పోలీసుల అసమర్థతకు పరాకాష్ట కాదా అని జనం ప్రశ్నిస్తున్నారు. రిక్వెస్టింగ్ పేరుతో కొందరిని వెనుకదారి గుండా పంపిస్తూ సామాన్య ఓటర్లను మాత్రం ఎండలో ఎండగడుతున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. పోలీసులు ఈ వైఖరి చూస్తుంటే కావాలనే ఓటింగ్ శాతాన్ని తగ్గించే కుట్ర చేస్తున్నారా, లేక అధికార పార్టీ నేతలకు మేలు చేసేలా వ్యవహరిస్తున్నారా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఖబర్దార్, పోలీసులు అది చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చిన ప్రజలను ఇబ్బంది పెట్టే హక్కు మీకెవరిచ్చారు? ఈ రోజు 60వ వార్డులోని ఎన్నికల గవర్నమెంట్ స్కూల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ పోలీసు యంత్రాంగం మీద ఇక్కడున్న స్థానికులు ఏమంటారో ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి. ఇక్కడ బాగా పెట్రోల్ కూడా వస్తారు, ముసళ్ళు పెట్రోల్ వచ్చిన్నారు, బాగా దూరం ఉన్నాయి పోలింగ్ బూత్. అయితే ఇక్కడ పోలీసు వాళ్ళు డివైడర్లు పెట్టారు, ఫోన్ ఇస్తలేరు, ఫోన్లు బయట చెప్తలేరు, లోపల పోయిన తర్వాత ఫోన్లు చెప్తారు, ఫోన్లు బయట పెట్టాలి. మరి ఇక ఫస్ట్ చెప్పాలి కాదు, ఫోన్లు బయట పెట్టాలి అని. మరి ఇది చూడండి, డివైడర్ పెట్టరు మొత్తం. ఎట్లా పోవాలి ఇప్పుడు? కొన్నేళ్ళకి ఫోన్ రాదు, ఎట్లా పోవాలి? ముసళ్ళు ఉంటారు, బాగా ఏజ్ ఉంటాయి, 75 years ఉంటాయి, 80 years కూడా అబవ్ ఉంటాయి. వీల్చైర్స్ కూడా పెట్టాలి ఉంది. ఒకరే పెడితే ఎవరు ఎంతమంది దాంట్లో పెడతారు? కనీసం 4 అయినా ఉంటే మంచిగా ఉండే. అది కూడా పెట్టాలి. బాగా ఇబ్బంది అవుతాను. ఇక్కడ నుంచి పోవాలి, బాగా ఇబ్బంది ప్రాబ్లం అయితే బాగా అవుతుంది. చర్యలు ఎలా ఉన్నాయి? हमारे वोटा डालने के लिए भाई 15 जो भी है थोड़ा पूरे ब्लॉक है और अपने को जाने के वास्ते मुश्किल हो रही है. जाने के लिए पूरा ब्लॉक कर दिए. पुलिस वालों की तरफ से सही इंतजाम किए, सही इंतजाम करो. सही जो है 65 डिवीजन में बहुत मुश्किल हो रही है वोटा डालने के वास्ते. आप लोग से ये इंतजार है कि वोटा डालने के लिए सही इंतजाम करो और आप पब्लिक के लिए राहत का मामला करो. ठीक है, थैंक यू. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖబర్దార్, నీ రుబాబేంది? పోలీసులపై కాంగ్రెస్ నేత దాష్టికం. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులకి రక్షణ కరువైందా? యూనిఫామ్ లో ఉన్నాడన్న గౌరవం కూడా లేకుండా విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్స్ పై అధికార పార్టీ నేతలు జైలుకు వెళ్లేలా రెచ్చిపోయారా? నీ రుబాబేంది? నీ కండువానే తీయమంటావా అంటూ భద్రాద్రి కొత్తగూడెం కాంగ్రెస్ అభ్యర్థి హరణ్ సృష్టించిన బీభత్సం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. అధికార మదంతో పోలీసులనే బెదిరిస్తారా? అసలు అక్కడ ఏం జరిగింది? పోలీసులపై కాంగ్రెస్ నేతల దౌర్జన్యం. 55వ డివిజన్ లో టెన్షన్. నీ రుబాబేందిరా? కానిస్టేబుల్ పై విరుచుకుపడ్డ అభ్యర్థి హరణ్. రూల్స్ చెబితే చుక్కలు చూపించారు. పోలీస్ కాలర్ పట్టుకున్నంత పని చేశారు నేతలు. అధికార పార్టీ అండ చూసుకున్నా ఈ అరాచకాల ప్రజల ప్రశ్న. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యమైంది. 55వ డివిజన్ పోలింగ్ కేంద్రం వద్ద ఒక కానిస్టేబుల్ తన విధిని తాను నిర్వహిస్తుంటే కాంగ్రెస్ అభ్యర్థి హరణ్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. నిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్రం లోపలికి పార్టీ కండువాతో వెళ్లకూడదు. ఇదే విషయాన్ని సదరు కానిస్టేబుల్ సున్నితంగా చెప్పారు. కానీ అధికార పార్టీ నేత కదా, ఆ మాత్రం గర్వం ఉండాలి కదా. నేను కండువా తీయమంటావా? నీ రుబాబేంది అంటూ కానిస్టేబుల్ ని అందరి ముందు బండబూతులు తిడుతూ రెచ్చిపోయారు. అక్కడున్న సామాన్య ఓటర్లు సైతం ఈ అరాచకాన్ని చూసి నివ్వెరపోయారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన వారే ఇలా రౌడీల్లా ప్రవర్తిస్తుంటే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి? తీయమన్నప్పుడు తీయాలి. ఆవేశపడుతున్నాడు. ఆవేశపడతాను. పోలీసు ఎక్కడ నాకేంద్ర డ్యూటీ
తమ్ముడు తమ్ముడు మంచిగా చెప్పాలి మీరు రూపాయి పనికిరాదు ఇక్కడ కూడా పనిచేసి అది అర్థమైందా రూపాయి పనికిరాదు ఇక్కడ అర్థం చేసుకుంటారు మీరు అర్థం చేసుకుని అర్థమైందా రూపాయి పనికిరాదు. పోలీసులు మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించిన ఈ హరణ్ పై అధికారులు చర్యలు తీసుకుంటారా లేక అధికార పార్టీ ఒత్తిడి తలొగ్గుతారా? అక్కడ ఆ కానిస్టేబుల్ పరిస్థితి ఏంటి? అభ్యర్థిపై కేసు నమోదు చేశారా? అసలు ఉన్నతాధికారులు దీనిపై ఏమంటున్నారు? జగిత్యాలలో ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్.
ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతున్న పోలింగ్ 149 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు. ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లా ఎస్పీ వివిధ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు, ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వేగమే మా మార్గం, వార్తలే మా లక్ష్యం. నిరంతరం సమాజ హితం కోసం శ్రమిస్తూనే ఉంటాం. మరిన్ని స్పీడ్ న్యూస్ బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు.